అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఇప్పుడు టైం చూసారు కదా, 4:30 అయింది. ఈరోజు మా అమ్మాయికి లాస్ట్ ఎగ్జాము. ఇంకా రేపటి నుండి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. లాస్ట్ ఎగ్జామ్ అంటే లాస్ట్ డే స్కూల్ అంటే ఇంకా అందరూ క్లాస్ పార్టీస్ అలా సెలబ్రేట్ చేసుకుంటారు. పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ ఇష్టమైన ఫుడ్ తీసుకొచ్చుకొని అట్లా షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. జనరల్‌గా ఏంటంటే అందరూ ఇంకా బయట నుండి స్నాక్స్ తెచ్చుకోవడం అలాగే ఉంటది. ఎవరు పొద్దున్నే హడావిడిగా అయితే ప్రిపేర్ చేయరు. మాకైతే ఇంట్లో ఏదో ఒకటి చేసి ఇమ్మని చెప్పేసి అడిగిద్ది. పాస్తా ఇంకా పిల్లలందరూ ఇష్టంగా తింటారు గదా! వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగా ఇష్టంగా తింటారంట. లైక్ చేస్తారని చెప్పిద్ది. సరే చేసిస్తానులే అని చెప్పాను. ముందైతే నేనిక్కడ హౌస్ అంతా ముందు శుభ్రం చేసుకొని పూజ అయితే చేసుకోవాలి కదా. పూజ అయిపోయిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేస్తాను. ముందు రోజు నైటే ఇక్కడంతా మొత్తం నీట్గా పెట్టేసుకున్నాను. అట్లాగే మార్నింగ్ లెగవంగానే ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఏమేం కావాలి ఏంటనేది బయట పెట్టేశాను అనమాట. పాలు, అలాగే చీజు, బ్రెడ్ కూడా ఉంది. బ్రెడ్తో కూడా స్నాక్స్ చేద్దామని ఇంకా బయట పెట్టాను. అట్లాగే మా కోసం అయితే జొన్నలు నానబెట్టాను. జొన్న సంగటి చేద్దాము. ఇంకా పాప కంటే ఇంకా ఆమె వేరే ఫుడ్ కదా, ఇంకా పాస్తా ఇవన్నీ. సరే ఇంకా మేము జొన్న సంగటి చేసుకుందామని జొన్నలు నానబెట్టాను. నైటే నానబెట్టాను. సరే ముందైతే ఇక్కడ నేను పూజ ఫినిష్ చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా టైం అవుతుంది. ఇంకా 1 అవర్లో ఇంకా తనకి బాక్స్ అది పెట్టేయాలి. 7కి స్కూల్ బస్ వస్తుంది అనమాట. ఈలోపు మనం మొత్తం ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా పాస్తా ఆల్మోస్ట్ కుక్ అయింది. ముందే పెట్టేశాను. పూజ చేసుకోవడానికి ముందే వాటర్ అది పెట్టేసి ఇంకా వాటర్ బాయిల్ అయిన తర్వాత పాస్తా వేసేసి ఇంకా పూజ చేసుకోవడానికి వెళ్ళాను. అంటే చిన్నగా కుక్ అవుతా ఉంటుంది. ఈలోపు పూజ ఫినిష్ చేసుకోవచ్చు. నేనేమి ఎక్కువ చేయనులేండి పూజ. నిత్య దీపారాధన అంటాం కదా, అట్లా రోజు ముందైతే అలా చేసుకొని తర్వాత ఇంకా స్టార్ట్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ ఇంకా మనం వంట స్టార్ట్ చేసుకుందాం. పాస్తా అయితే కుక్ అయింది. ఇంకా పక్కన పెట్టేసుకొని నేనైతే ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా బాండీ పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, అట్లాగే ఉల్లిపాయ ముక్కలు. ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఏంటంటే పాలు పోసుకోవాలి. కాచి పెట్టుకున్న పాలు, అట్లాగే ఆరిగానో, మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇవి పాస్తాలో ఎప్పుడైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆరిగానో లేకపోతే మనకి మేతి లీవ్స్ ఉంటాయి కదా, డ్రై, అవి కూడా చాలా బాగుంటది. అలా కూడా వేసుకోవచ్చు. అట్లాగే క్రీమీ చీజ్ అన్నమాట. ఇట్లా కప్స్ లాగా దొరుకుతాయి ఇక్కడ. అది వేస్తే మనకి పాలల్లో అంతా మెల్ట్ అయిన తర్వాత మంచి క్రీమీగా వస్తుంది. పాస్తా వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఇంకా అది మొత్తం చీజ్ అంతా మెల్ట్ అవుతుంది. ఈ లోపైతే ఇక్కడ నేను బౌల్లోకి శనగపిండి ఇవి మిక్స్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ క్లిప్ మిస్ అయినట్లుంది. కెమెరా ఆన్ చేయడం మర్చిపోయానేమో, మిస్ అయింది. కొంచెం శనగపిండి, వరిపిండి, ఉప్పు, కారం, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఓరిగానో అవి వేసాను అనమాట. ఎందుకంటే బ్రెడ్ అంటే పకోడా లాగా కాకుండా స్నాక్స్ లాగా శనగపిండి కూడా లూజ్గా కలుపుకున్నాను. ఇక్కడైతే ఇంకా పాస్తా క్రీమీగా, ఈ క్రీమ్ అంతా బాగా మెల్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో ఏంటంటే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ముందే వేసుకుంటే పాలు విరిగిపోతాయి. మొత్తం మెల్ట్ అయిన తర్వాత లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడేమో నేను మళ్ళీ బ్రెడ్ని సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇది అంటే బజ్జీలాగా థిక్గా కాదు, జస్ట్ నేను మనకి పైన లేయర్ రావడం కోసం అని చెప్పేసి అప్పటికప్పుడు సరే ఇంకా రెండో స్నాక్ ఏదో ఒకటి చేసిద్దామని చెప్పేసి ఇట్లా వేస్తున్నాను అనమాట. చాలా లిక్విడ్ లాగా కలుపుకున్నాను పిండి. జస్ట్ మనకి కార్న్ఫ్లోర్ అలా ఉంటే వేసుకుంటాం కదా, ఇంకా కార్న్ఫ్లోర్ లేదని ఇలా కొంచెం శనగపిండి, వరిపిండి బాగా పల్చగా కలిపేసి వేసేసాను. ఇవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. మనం వేడివేడిగా తింటే బ్రెడ్ కూడా మెత్తగా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం చల్లారిన తర్వాత అయితే మాత్రం కొంచెం లైట్గా గట్టిగా ఉన్నట్లు అనిపించినాయి. అప్పటికప్పుడు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంతే, ఇంకా పాస్తాను బ్రెడ్ ఇవి 2 చేసేసాను. తనకి బాక్స్ అది పెట్టేసి ఇంకా తనైతే వెళ్ళిపోయింది.
ఇక్కడ ఏంటంటే నేను అలా అంటే పిల్లలు ముందుగా చెప్పుకుంటారు కదా ఏమేం కావాలి ఏంటి, నేను ఇది తెస్తాను అది తెస్తాను అని. మ్యాంగో లస్సీ తెస్తానని చెప్పిందంట. సరే కింద తీసుకుంటానంటే ఇంకా టైం సరిపోదు, సరే మ్యాంగోస్ ఉన్నాయి చేస్తానని ఇంకా మ్యాంగో లస్సీ కూడా చేసి ఇచ్చాను. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసమని జొన్నలు గ్రైండ్ చేస్తున్నాను. ఇంకా జొన్నలు ఉంటే అంత హడావిడి పడాల్సిన అవసరం అయితే లేదు. పొద్దున్నే ఇంకా పిండి, దోశ పిండి అట్లా ఏమున్నా లేకపోయినా మాకు మాత్రం ఈజీగా ఇంకా తినేస్తాం ఇట్లా. మంచిది కదా, రోజు తిన్నా కూడా మన హెల్త్కి మంచిది కదా జొన్న సంగటి. రాగి సంగటి అవంటే అలవాటు లేదు, కానీ జొన్న సంగటి మంచిది, తింటాం కూడా. ఇంక ఇక్కడ కొంచెం పాలు ఉన్నాయని చెప్పేసి సగ్గుబియ్యం చేద్దామని చేస్తున్నాను. ఇదైతే రెసిపీ ఏమి నేను వీడియో తీయలేదండి, జస్ట్ ఒక అంటే ఒక్కోసారి ఎక్కువ పాలు తెచ్చినప్పుడు టీ కాఫీలు తాగం కదా, ఇంకా అలా వేస్ట్ అవుతాయి అని చూడంగానే స్వీట్ చేసుకుందాము అంటే ఇంకా సగ్గుబియ్యం సేమియానే గుర్తొస్తుంది ఫాస్ట్గా. ఇంకా అట్లా చేద్దామని చేశాను. మా పాపకు సగ్గుబియ్యం చాలా ఇష్టంలే, తను తింటది. సరే కొంచెం చేసేసి ఇంకా పక్కన పెట్టేసి, ఇది చూడండి ఇది బ్రెడ్తో వేసాను కదా స్నాక్స్, అవి తనకు బాక్స్లో పెట్టిన తర్వాత ఇంకొంచెం ఉంటే వేసేసాను. తర్వాత చూడండి ఇంత చేసిన తర్వాత ఇంకా గిన్నెలు లేకుండా ఉంటాయా, చూడండి షింక్ మొత్తం నిండిపోయి ఉన్నాయి. ఇంక ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా అక్కడ గిన్నెలు మొత్తం క్లీన్ చేసుకొని మేము కూడా బ్రేక్ఫాస్ట్ అంతా తిని మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంక నేను మళ్ళీ నా పని మొదలు పెట్టుకున్నాను. ఇక్కడైతే బట్టలు ఇంకా ముందు రోజు పెట్టాను, బాల్కనీలో పెట్టాను, కానీ ఇంకా స్మెల్ వస్తాయి అని చెప్పేసి మళ్ళీ నైట్ తీసుకొచ్చి లోపల పెట్టేసుకున్నాను అనమాట. అంటే కొన్ని ఎక్కడన్నా కొంచెం తడి ఉండి ఆరకుండా ఉంటే ఇంకా అట్లా బాల్కనీలో ఉంచను నైట్ అంతా. బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి, నైట్ వదిలేస్తే. సరే ఇంకా లోపల తీసుకొచ్చి పెట్టి ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా ఏ పని ఉన్నా లేకపోయినా మనకైతే రెగ్యులర్గా ఇది మాత్రం ఉంటుంది కదా. అందుట్లో సమ్మర్లో అయితే ఇంకా చాలా బట్టలు వస్తాయి చెమటకి. మార్నింగ్ నేను కొంచెం సేపు అక్కడ కిచెన్లో ఆ వర్క్ చేసినందుకే ఇంకా స్నానం చేసినా కూడా మొత్తం కారిపోతా ఉంది చెమట్లు. అక్కడ ఏం పెట్టుకోలేం ఫ్యాను, అట్లా ఫ్యాన్ పెట్టుకుంటే కుక్ చేసేటప్పుడు మొత్తం పొగ ఇంకా ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. అస్సలు చేయలేం. మరి 7 అంటే హీట్ అయితే ఉంటుంది కదా, ఇంకా మన స్టవ్ ఆన్లో ఉందంటే మొత్తం హీట్గానే ఉంటుంది, ఇంకేం చేయలేం కదా. ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని బయటకు వస్తే అంత బాగుంటుంది, లేదంటే ఇంకా మొత్తం పైనుండి కింద కారిపోతూ ఉంటుంది ఫుల్ చెమట. ఇంకా మొత్తం ఈ బట్టలన్నీ మడత పెట్టేసి ఇంకా సరే ఐరన్ కూడా చేసుకోవాలి. ఒకేసారి మళ్ళీ అవి మడత పెట్టి మళ్ళీ కప్బోర్డులో పెట్టే బదులు ఒకేసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది కదా. సరే నేనైతే నా బట్టలకి చేసేసుకుంటాను, ఇంట్లోనే చేస్తాను. అంటే డైలీ వేర్ డ్రెస్సెసే కదా, శారీస్ అట్లా ఏమన్నా ఉంటే మాత్రం బయట ఇస్తాము. ఇట్లా రెగ్యులర్గా వేసుకునేవి ఇంకా వీటిని ప్రతిసారి పిలవలేము కదా, బట్టలు ఉన్నాయి అని. వస్తారు, కాల్ చేస్తే వస్తారు, వచ్చి తీసుకెళ్తారు, ఒక రోజులోనే తెచ్చిస్తారు. కానీ అంత అవసరం లేదనిపిస్తుంది, డైలీ వేర్ క్లాత్సే కదా, మన బాక్స్తో ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు. అదే ఆఫీస్ వేర్ అట్లా అయితే కొంచెం ముడతలు పోవు అంత ఇదిగా. ఇంకోటి వాషింగ్ మిషన్లో వేస్తాం కదా, ఇంకా ఇది తప్పదన్నమాట. వాషింగ్ మిషన్లో వేస్తే ఆటోమేటిక్గా క్లాత్స్ అవి ఎలాంటి అయినా సరే మొత్తం టూ మచ్ ఫోల్డింగ్స్గా ఉంటాయి కదా, అవి డైలీ వేర్ అయినా ఏ అయినా సరే ఎక్కువ నలిగిపోతాయి. డ్రయర్లో వేసినప్పుడు ఇంకా ఎక్కువ నలుగుతాయి, అస్సలు బాగోవు. ఈవెన్ మనం నైట్ వేర్ అయినా ఏ అయినా సరే అసలు ముడతలు పడిపోతాయి. కానీ డ్రయర్లో వేయకపోతే మనకి త్వరగా డ్రై అవ్వవు కదా. ఎండ ఓపెన్ ప్లేస్లో ఎండ అలా ఉంటే చాలా బాగుంటుంది, త్వరగా డ్రై అవుతాయి. కానీ ఇలా బాల్కనీస్లో పెట్టుకున్నప్పుడు కొంచెం కష్టమే. అందుట్లో కొంచెం సేపే ఎండ వస్తుంది, అంత మంచిగా డ్రై అవ్వు. అందుకని కొంచెం డ్రయర్ పెట్టాల్సి వస్తుంది. కానీ టూ మచ్ ఫోల్డింగ్స్ ఉంటే అసలు మనం ఇంట్లో ఉన్న వేసుకోవటానికి కూడా అంత చూడటానికి బాగుండదు అనిపిస్తుంది, ఎక్కువ అంత నలిగిపోయినట్లు అలా ఉంటాయి. జస్ట్ వరకు పైన ప్రెస్ చేసి పెట్టుకుంటా నేను, ఇంకంతే. ఇక్కడైతే బట్టలు ఇంకా ఐరన్ అయిపోయింది. ఏదో ఒక పని అయితే రోజులో ఉంటూనే ఉంటుంది కదా, చేసే కొంది పైన వస్తానే ఉంటుంది. ఇంకా క్లాత్స్ అయ్యి ఐరన్ చేసుకొని లోపల పెట్టేసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే ఈవినింగ్
డిన్నర్లోకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే కుక్కర్ గిన్నెలోకి 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. చారు చేద్దామని మ్యాంగోస్ ఉన్నాయి. మ్యాంగోస్ యాక్చువల్గా మేము నార్మల్ తినటం కోసమని తీసుకొస్తే అది చాలా పుల్లగా ఉంది. అంటే ఫ్రూట్ అని చెప్పి తీసుకొస్తే ఒక్కొక్క పేరుతో ఉంటాయి కదా, ఇప్పుడు మనకి ఇండియాలో బాదామి అని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అలాగే వేరే తీసుకొస్తే ఇక్కడ ఏంటంటే మెత్తగానే ఉంది, ఫ్రూట్ లాగా ఉంది, కానీ కట్ చేసి తింటే టూ మచ్ పుల్లగా ఉంది. తెలీదు మరి, అంటే అవి అది తినలేమేమో, ఏమన్నా జ్యూసుల్లాగా అలా చేసుకోవచ్చేమో తెలియదు. ఇంకా సరే, ఇంకా ఏం చేస్తాము అని కొంచెం గట్టిగా కూడా ఉంది. సరే చారు అలా చేసేద్దామని చెప్పి పప్పు అయితే పెట్టేశాను. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. సరే కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం ముందుగా అయితే ఇక్కడ నేను గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇక్కడ ఏంటంటే నేను మునక్కాయలు అలాగే మ్యాంగో కలిపి చేస్తున్నాను. ఈ చారు చాలా బాగుంటాయి, టేస్ట్ అది చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. ఇందులో 1 టమాటో, ఇంకా పులుపుకి ఏమీ వేయం కాబట్టి చింతపండు ఏం వాడట్లేదు. ఆల్రెడీ మ్యాంగో చాలా పుల్లగా ఉంది. ఇంకో టమాటా అంటే ఇది అంత పులుపు లేవు, అందుకని జస్ట్ నార్మల్ వెజిటేబుల్ కింద వేసేసాను, అసలు అవసరం లేదు కూడా. ఇంకా మునక్కాయలు 2 మునక్కాయలు ఉంటే అవి కట్ చేసి వేసాను. చారులోకి మునక్కాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారం, పచ్చిమిర్చి కూడా వేసాము కదా, కారం చూసుకొని వేసుకోండి. కొంచెం వాటర్ పోసుకుంటే మనకు మునక్కాయలు ఉడకటానికి సరిపోతుంది, మళ్ళీ లేకపోతే అడుగంటుతుంది కదా. కారం కూడా వేసాము. కొంచెం చిన్న కప్పుతో వాటర్ పోసుకొని మూత పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో ఈ మునక్కాయలు ఉడికిన తర్వాత ఇంకా అందులో పప్పు వేసుకోవాలి. సరే ఇక్కడైతే ఇంకా ఈ మునక్కాయలు అయ్యి ఉడికేలోపు బియ్యం కడిగి పెట్టేశాను అనమాట. ఇంకా రైస్ కూడా ఉడకాలి కదా, మన కర్రీస్ అయ్యేలోపు రైస్ కుక్ అవుద్ది. ముందే కడిగేసి పెట్టుకుంటే చిన్నగా ఇంకా రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం కర్రీస్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ అయితే మోస్ట్లీ నేను వంచుతాను, అత్తెసరు పెట్టేదానికన్నా కూడా గంజి వంచుతూ ఉంటాను అనమాట ఎక్కువ. అంటే ఎప్పుడన్నా ఇంకొకసారి అత్తెసరు పెడతా ఉంటాను. చూడండి ఇక్కడ బాగా బాయిల్ అయినాయి, మునక్కాయలు కూడా ఆల్మోస్ట్ ఉడికినాయి అనమాట. పప్పు కూడా ఇంకా విజిల్స్ వచ్చినాయి. కుక్కర్ మూత తీసేసి కందిపప్పు మెత్తగా ఉడికింది. ఒక్కోసారి 3 విజిల్స్ వచ్చినా కూడా ఉడకవు, అంటే రకరకాలుగా ఉంటాయి కదా కందిపప్పు. కొన్ని 4 విజిల్స్ వచ్చినా ఉడకవు. ఇక్కడైతే నేను 3 విజిల్సే పెట్టాను, ముందుగా నానబెట్టలేదు, అయినా సరే చాలా మెత్తగా అయిపోయింది. ఎప్పుడన్నా ముద్దపప్పు అలా కావాలనుకున్నప్పుడు మాత్రం అసలు ఇలా తినలేము. కొంచెం కొంచెం పలుకు పలుకుగా ఉన్నట్టు, బద్దలుగా ఉన్నట్టు ఉంటే ముద్దపప్పు బాగుంటది కదా. ఇలా అయితే అస్సలు తినరు. ఈరోజు ఇంక చారు కాబట్టి ఇలా అయిపోయినా కూడా ఓకే అని చెప్పేసి అనుకున్నా. అదే పప్పు విడిగా పప్పు తినే అయితే అసలు ఇలా ఇష్టపడరు అనమాట. కొంచెం మనకి సగం సగం కుక్ అయినట్లు అలా ఉండాలి పప్పు. ఇంక ఈరోజు చారు కదా ఓకే అనిపించింది. 3 విజిల్స్కే చాలా మెత్తగా అయిపోయింది. సరే ఇప్పుడు ఈ మునక్కాయలు కూడా ఉడికినాయి కదా, ఇప్పుడు ఇందులో పప్పు వేసుకొని టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇవి బాగా సిమ్లో పెట్టుకొని మరిగించుకుంటే మనకి మరిగేటప్పుడు స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. మనకి కొంచెం 2 రోజులు స్టోర్ పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో అలా పెట్టుకోవాలన్నా కూడా ఉంటుంది అనమాట, పాడవకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే చారు, రసం ఇలాంటివి వాటర్ పోసిన తర్వాత సిమ్లో పెట్టుకొని చేసుకోండి, బాగుంటుంది ఎక్కువసేపు బాయిల్ అయితే. సరే ఇంకా అది బాయిల్ అయ్యేలోపు చూడండి అన్నం కూడా పొంగొచ్చింది. ఇప్పుడు గంజది తీసేసి మళ్ళీ పెట్టేశాను అనమాట. ఒక 5 నిమిషాలు పెడితే నీరేమన్నా ఉంటే పోతుంది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఇక్కడ సిమ్లో పెట్టాను కదా, మనకి బాగా చారంతా బాగా తెర్లినాయి అనమాట.
అదిగో మునక్కాయ కూడా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో లాస్ట్ మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. ఎందుకంటే చూడండి కలర్ కూడా ఎల్లో కలర్లో ఉంది, కానీ చాలా పులుపు ఉంది. ఎంత పులుపు అంటే అంత ఉంది. ముక్కలు కొంచెం గట్టిగానే ఉన్నాయి. సరే ఇంకంత పులుపు ఉన్నప్పుడు విడిగా అయితే తినలేము కదా, ఇంకా వేస్ట్గా బయట పడేయాలి. ఇప్పుడు నేను చింతపండు అదేం వేయట్లేదు చారులో, అందుకని ఇంకా మ్యాంగో వేసేసాను అనమాట. చివరిగా కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంటే చాలు. మ్యాంగో ఎక్కువ టైం పట్టదు కదా, ఆల్రెడీ అది కొంచెం పండులాగా ఉంది. ఎక్కువసేపు ఉంచినా కూడా మొత్తం స్మాష్ అయిపోద్ది. ముక్కలాగా మనకి తినేటప్పుడు ముక్కలాగా ఉండాలంటే జస్ట్ ఒక 5 నిమిషాలు ఆ వేడికే ఉడుకుతుంది మ్యాంగో. 5 నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సరే ఇక్కడైతే ఇంకా రెండో కర్రీ ఏమన్నా ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కాకరకాయలు లాస్ట్ టైం ఇండియా నుండి మనకి కాకరకాయలు ఎక్కువ ఉన్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసి మనం ఊరమిరపకాయలు చేస్తాం కదా, అలాగా చేసుకోవచ్చు. వేనా చేసుకోవచ్చు. చిక్కుడుకాయలు, కాకరకాయలు పల్లెటూళ్ళలో ఎక్కువ కాస్తా ఉంటాయి కదా. సరే నేను కూడా ఇలా చేసి ఉంచమని చెప్పాను ఉన్నాయి అని. ఇదిగో మా అమ్మ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టి ఎండబెట్టింది. వీటిని ఇప్పుడు నేను హాట్ వాటర్లో వేసి ఉంచానమాట. అంటే బాగా డ్రైగా ఉంటాయి కదా, అలా అయితే డైరెక్ట్గా తినలేము. సరే ముందుగా నేను హాట్ వాటర్లో వేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు బాగా మెత్తగా అయినాయి. వీటిని మనం ఫ్రై చేసుకోవచ్చు. చిన్న చిన్న చిక్కుడుకాయలు కాస్తాయి కదా, అవి కూడా బాగుంటాయి. ఏవైనా ఇంకా మనకి ఎక్కువగా ఉన్నాయి అంటే షేర్ చేస్తాము, ఎవరికైనా షేర్ చేస్తాము. కానీ ఎంతవరకు రోజు అందరూ అవే తినరు కదా, ఒక్కోసారి మనకి ఊర్లలో కొంచెం ఎక్కువే కాస్తా ఉంటాయి కదా. ఇవి జస్ట్ లాస్ట్ లో ఇంకా నేను చెప్పిన తర్వాత ఇలా చేసింది. కొంచెమే, చాలా తక్కువ అనుకోవాలి. ఇంకా సరేనని చెప్పేసి వాటిని నేను సరే ఎలాగో చారు పెట్టాను కదా, రెండో కర్రీ ఫ్రై ఉంటే బాగుంటుందని ఇంకా వీటిని నీళ్ళలో హాట్ వాటర్లో వేసి ఉంచాను అనమాట. మెత్తగా అయినాయి బాగా. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. కొంచెం ఉప్పు అది వేసి చేసినట్లున్నారు. ఇంకా నీళ్ళల్లో వేస్తే మనకి ఉప్పు అది ఉన్నా కూడా మొత్తం పోతుంది. ఏమన్నా ఎండలో ఎండబెట్టారు కాబట్టి డస్ట్ లాగా, లేకపోతే ఏమన్నా ఉంటాయి కదా ఇంకా ఎంట్రుకల్లాగా పీసులు అట్లా ఏమిటి గాలికి పడుతూ ఉంటాయి కదా, అలాంటి ఏమీ ఉండవని. సరే ముక్క కూడా మెత్తబడాలంటే మనం హాట్ వాటర్లో వేసుకోవాలి. సన్ డ్రై చేసిన ఏ అయినా సరే ఇంతే కదా. చాలా మంది స్టోర్ చేసుకుంటారు కదా, మ్యాంగోస్ కానీ లేకపోతే ఇంకా గోంగూర, మనకి చింత చిగురు ఇట్లాంటివి చాలా మంది ఇలా స్టోర్ చేసుకుంటా ఉంటారు కదా, సేమ్ అట్లాగే. సరే ఇంకా సరే ఫ్రై చేద్దాము. ఇంకా రెండో కర్రీ కింద ఫ్రై ఉంటే బాగుంటుంది. మోస్ట్లీ 2 కర్రీస్ ఉంటాయి. ఈవినింగ్ 1 టైమే కాబట్టి తినేది. ఓకే, చారైతే ఇవన్నీ ఇంకా మిగులుతాయి ఖచ్చితంగా. చేశాను, ఇవి ఇంకా 2 రోజులు తినాల్సి వస్తుంది. అంత ఈజీగా నేను పెట్టను ఫ్రిడ్జ్లో, ఇంకా తప్పదు. ఇంకా అప్పుడప్పుడు పెట్టుకోవాలి కదా ఇలా మిగిలినప్పుడు. ఇంకా తక్కువ మంది ఉన్నప్పుడు ఎలా అయినా మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువైతే ఖచ్చితంగా ఇంకా అంతా పారిపోయలేము కదా. సరే ఒక 2 డేస్కి అయితే వస్తుంది, ఈరోజు రేపు. సరే మామిడికాయ ముక్కలు కూడా ఉడికినాయి. ఇంకా వీటిని మనం ఈ చారు ఇంకా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకా కాకరకాయ ఫ్రై చేసుకుందాం. ఈ కాకరకాయలు ఇలా ఎక్కువ ఉన్నప్పుడు ఎవరైనా ఇలా చేసుకోండి, బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. అంటే ఎండలో పెట్టాం కదా, కొంచెం మనకి ఆ స్మెల్ ఉప్పేసి పెట్టడం వల్ల అది ఉంటుంది ఊరమిరపకాయలాగా అట్లాగా. ఓకే, తినచ్చు బాగానే. ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసుకోవచ్చు. ముందుగా అయితే స్టవ్ పై ఇది బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇంకా మామూలుగానే మనం రెగ్యులర్గా ఎలా ఫ్రైస్ చేసుకుంటామో అట్లాగే ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. మీకు అలా కావాలంటే, లేదంటే ఫ్రెష్గా అయినా తీసుకొచ్చుకోండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయించుకోవచ్చు కదా. ఇక్కడ నేను ఇంకా ఉన్నాయి అని చెప్పేసి కొంచెమే ఉన్నాయి, చార్జ్ చేశాను కదా. సరే రెండో కర్రీ కింద చేసేద్దామని చేస్తున్నాను.
కొంచెం తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కాకరకాయలు వేగటానికి టైం పడుతుంది. నూనె కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాల్సి వస్తుంది. కాకరకాయ మొత్తం వేగకపోతే చేదుగా ఉంటుందని అందరు ఇష్టపడరు కదా. మేమైతే కొంచెం చేదున్నా కూడా తింటాము. అంత పట్టింపు ఏమి ఉండదు. అరే చేదుగా ఉంది అట్లా ఏమి. ఇంకా ఒక ఉల్లిపాయను కట్ చేసేసి కొంచెం కరివేపాకు వేసాను. ఉల్లిపాయలు కూడా మొత్తం ఇంకా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కాకరకాయలు వేగడానికి టైం పడుతుంది కదా. కాకరకాయ వేగేలోపు ఉల్లిపాయలు మరీ ఇంకా నల్లగా అయిపోతాయి. సో అందుకని నేను ఉల్లిపాయలు వేయంగానే వెంటనే మళ్ళీ ఈ కాకరకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినట్లుగా కారం. ఇవి ఊరపెట్టినవి కాబట్టి ఆల్రెడీ నేను నీళ్ళలో కూడా నానబెట్టాను. ఆ ఉప్పు అంతా పోయి ఉంటుంది. ఎందుకంటే ముక్క మెత్తబట్టడానికి ఎక్కువసేపే నానబెట్టాను. సో ఇంకేమైనా టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో ఆల్రెడీ మెత్తగా అయి ఉన్నాయి కదా. హాట్ వాటర్లో వేయటం వల్ల ఎక్కువ టైం పట్టదు. మనకి నార్మల్ కాకరకాయలు అప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకునే వాటికన్నా కూడా ఇది ఇంకా తక్కువ టైమే పడుతుంది వేగటానికి. సరే టేస్ట్ కోసం అని చెప్పేసి పచ్చి కొబ్బరి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి నేను కొంచెం ఎక్కువే వాడతాను కూరల్లో. ఒక్కోసారి మనకి వెజిటేబుల్స్ తక్కువ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఫ్రైలో మనకి టేస్ట్గా ఉంటుంది అనుకుంటే ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు కూరగాయలు తక్కువ ఉన్నప్పుడైనా మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసి చేస్తాం కదా, అట్లా కొబ్బరి కొంచెం ఎక్స్ట్రా వేస్తాను. బాగుంటుంది. ఈ కాకరకాయ ఏమన్నా కొంచెం చేదు అలా ఉన్నా కూడా బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. సరే ఇంకా కొబ్బరి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టాను. కొబ్బరి కూడా ఎక్కువ పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం మనకి ఒక 2 నిమిషాలు అట్లా వేగితే పచ్చిదనం లేకుండా ఉంటుంది. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇంకా మొత్తం కొబ్బరి ఈ ముక్కలు కూడా బాగా వేగినవి. ఇంకెంతకన్నా ఎక్కువ టైం అయితే అవసరం లేదు. కాకరకాయ ముక్కలు మెత్తగా ఉన్నాయి కాబట్టి ఓకే, ఎక్కువ టైం అయితే వేగాల్సిన అవసరంలా. కొబ్బరి ఒక 2 నిమిషాలు వేయించడం కోసం అని చెప్పేసి అలా ఉంచాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. అన్ని కూరల్లో కొత్తిమీర అయితే అంత అవసరం లేదులేండి. అవసరం అంటే తింటారు, అలవాటు ఉంది, డైలీ వేసుకునే అలవాటు అలా ఉంది అనుకుంటే వేసుకోండి. హెల్త్ పరంగా కూడా మంచిదే కదా కొత్తిమీర, ఇలాంటి లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవటం. ఇంకా కొత్తిమీర వేసుకున్న తర్వాత కారం వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు టేస్ట్కి తగినట్లుగా కారం. కొబ్బరి కారం వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి వేసాం కదా ఎందుకనుకుంటే నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే కొబ్బరి వేసినా కూడా ఇంకా ఫ్రైస్ అన్నిటిలోకి ఇంకా ఒకటే అన్నమాట, కొబ్బరి కారం. కొబ్బరి వెల్లుల్లి కలిపి చేస్తాం కదా, ఇంకా అదే వేస్తాను. అంటే కొబ్బరి వేసారు కదా మళ్ళీ ఎందుకు అదే అని అంటే తెలియదు, అలవాటు అయిపోయింది. ఇంకా టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది. కొబ్బరి వేసినా కూడా కారం అది వేసుకుంటేనే టేస్ట్ అనిపిస్తుంది. ఒక్కొక్కరికి అలవాటు ఉంటుంది కదా ఫస్ట్ నుంచి, మనకి ఇళ్లల్లో అమ్మ వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అలా అలవాటు ఉండేది కదా, ఇంకా అదే ప్రాసెస్ ఫాలో అవుతా ఉంటాము. ఇంకా ఫ్రైస్ అన్నిటిలోకి ఈ కారమే ఉంటుంది. నార్మల్ గ్రేవీస్, రసము, చారు, నార్మల్ కర్రీస్, టమాటా వేసుకొని చేసుకుంటాం కదా ఇగురు కూరలు, అట్లాంటి వాటన్నిటికి మాత్రం సంబార్ కారం ఉంటుంది. ఇంకా ఫ్రైకి మాత్రం ఇలాగే. ఇంకా అయిపోయిందండి కర్రీ, ఇదంతా ఫ్రై అయింది బాగా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అనమాట. చూసారు కదా 2 చారు, మ్యాంగో మునక్కాయ చారు, అలాగే కాకరకాయ వేపుడు. ఇవి 2 అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. ట్రై చేయండి మీరు కూడా. ఎలా ఉంది వీడియో ఈరోజు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే ఇంకా నా ఈవినింగ్ డిన్నర్లోకి నేను ఇవి ప్రిపేర్ చేశాను. రైస్ ఆల్రెడీ రెడీగా ఉంది. రైస్, చారు, అలాగే కాకరకాయ ఫ్రై, కొంచెం ఉసిరికాయ పచ్చడి ఉంది. ఒక ముద్దలోకి రెగ్యులర్గా ఉసిరికాయ తింటే చాలా మంచిది కదా, సరే అని చెప్పేసి అది కూడా పెట్టేశాను అనమాట. ఇంతేనండి ఈరోజు వీడియో. కొంచెం పెద్ద వీడియోనే అయింది. వీలైనంత వరకు 15 మినిట్స్ వీడియో అలా పెట్టడానికి ట్రై చేస్తాను. చాలా లాంగ్ అవుతున్నాయి కదా వీడియోస్.
ఇది ఏంటంటే మార్నింగ్ ఇంకా లాస్ట్ డే స్కూలు ఇంకా అట్లాగే ఈవినింగ్ మొత్తం ఫుల్ డే వచ్చింది కాబట్టి పెద్ద వీడియో అయింది. ఇక నుంచి చిన్న వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సరేనండి, నా ఈవినింగ్ డిన్నర్ అయితే ఫినిష్ అయింది. సరే, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రేపటి వీడియోలో కలుద్దాం.